మీరు అనొచ్చు, మీరు కూడా గతంలో ఆ ప్రభుత్వం ఉన్నారు కదా. డెఫినెట్గా ఉన్నాం. ఆనాడు ప్రతి అంశం కడుపు చేసుకుంటే కాళ్ళు పెట్టినట్టుగా ఆనాడు ఎన్నో అవమానాలు చాలా మంది భరించారు. ఎందుకు భరించిండ్రు? ఆనాడున్న పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఒక విఫల ప్రయత్నం, తెలంగాణ రాష్ట్రం ఒక విఫల ప్రయత్నం, ఫెయిల్ కావాలని పద్ధతిలో మాట్లాడు, ఫెయిల్ కావడం, తెలంగాణ ప్రభుత్వం నిలబడాలి, నిలబడుకోవాలని భరించడం. సిగ్గుసరం లేకుండా, బుద్ధి లజ్జ లేకుండా నేను ఏం మాట్లాడితే నమ్ముతారనుకుంటే పొరపాటు. మాకు తెలియదా? మేము పక్కన చూసుకోవడం కాదా? మీ వ్యవహారాలు, మీ వేషాలు, మీ మాటలు ఎన్ని మాట్లాడినా రేపు రాబోయేటువంటి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం సంబంధించి అన్న మాట కట్టుబడి ఉన్నది. సోనియా గాంధీ గారు చెప్పిన రాష్ట్రం ఇచ్చింది 6 గంటల్లో 5 గంటలు. ఇటువంటి అంటే ఇంత ఇబ్బందికర పరిస్థితుల్లో కూడా మా మంత్రి గారు చెప్పినట్టుగా కరెంటు విషయమైనా ఇతరత్ర అయినా ఆర్థిక ఒడిదుడుకులు ఉన్నా కూడా ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ వస్తూ ఉన్నాం. ఎక్కడ కూడా కాంప్రమైజ్ అయ్యేటువంటి కార్యక్రమం చేస్తలేము. మా సీఎం గారు చెప్పినట్టుగా ఈ ఎన్నికలు కూడా రెఫరెండం, డెఫినెట్గా రెఫరెండమే. మళ్ళీ కేసీఆర్ మీరు ఒప్పుకోకపోయినా ప్రజలే పాతరేస్తారు మీ పార్టీని. ఆ స్టేట్మెంట్ ఇప్పుడే మరి నేను కూడా రెఫరెండం భావించి నిజంగా నీ పరిపాలన గొప్పగా ఉంటే ఇన్ని మాటలు మాట్లాడావు కదా, ఇన్ని తిట్లు తిట్టినావు కదా, నిజంగా దమ్ము ధైర్యం ఉంటే కేసీఆర్ దీన్ని ఎన్నికలు రెఫరెండ్గా స్వీకరించి ఈ ఎన్నికల్లో నేను ఓడిపోతే, మా పార్టీ ఓడిపోతే మా పార్టీని రద్దు చేసుకుంటా చెప్పు. దమ్ము ధైర్యం ఉంటే. అవినీతి పైన అసెంబ్లీ సాక్షిగా మాట్లాడడం జరిగింది. ఎక్కడ నీ టైం డేట్ నీవే ఫిక్స్ చేయమని, ఎండగంట బట్టలు చేస్తాం, బట్టలు వదిలిస్తాం ప్రజల సమక్షంలో. మీ అవినీతి బట్టలు ఈ బండారం బయటపడుతుంది. మరొకసారి అందుకనే ఈ పిచ్చి పిచ్చి వాగుడు గట్టి పెట్టి ఒక సభ్యత, సంస్కారం, పద్ధతి, మర్యాద ప్రజలు మన నుంచి నేర్చుకుంటట్టు ఉండాలా, ఈసరించుకున్నట్టు కాదు. ఇదేనా 85,000 పుస్తకాలు అయినటువంటి గొప్పతనం నేర్చుకున్నది. మరొకసారి ఇటువంటి వాగుడు వాగితే ప్రజలు మీకు బుద్ధి చెప్పి కార్యక్రమం చేస్తారు, వంగబెట్టి బండలు పెడతారు, తిరగబడి కార్యక్రమం చేస్తారు ఇంకొకసారి ఇటువంటి మాటలు మాట్లాడితే.